వ్యాస మహాభారత కర్ణపర్వమున సంజయ వాక్యము. కర్ణపర్వం వరకు బ్రతికియున్న కౌరవపక్ష సజీవులు. కౌరవ పక్షీయులు చంపిన పాండవ పక్షీయులను గురించి సంజయుడు చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు: సంజయ, నా పక్షానికి ముఖ్యులైన భీష్మ ద్రోణ కర్ణులు మరణించగా మా సేనల ఉత్సాహం తక్కువై ఉంటుంది. మిగిలిన వారు బ్రతుకుతారు అనిపించదు. మహాదానుష్కులు, కురు వీర శ్రేష్ఠులైన భీష్మ ద్రోణులు మా కోసం నేల కూలారని విన్న తర్వాత నా జీవితం నిష్ప్రయోజనం. 10,000 ఏనుగుల బాహుబలం కలిగిన వాడు, యుద్ధానికే అలంకారమైన ఆ రాధేయుడు హతుడు అయినాడంటే సహించలేకపోతున్నాను. సంజయ, నా సైన్యంలోని శ్రేష్ఠులైన వాళ్ళు మరణించారని చెప్పావు. ఇంకా నా పక్షంలో ఎవరెవరు జీవించి ఉన్నారో చెప్పు. ముఖ్యులైన వీరులందరూ మరణించారని నీవు తెలిపావు. ఇంకా బ్రతికి ఉన్నవారు కూడా మరణించినట్లే అని నేను అనుకుంటున్నాను. సంజయుడు చెప్పసాగాడు: ద్రోణపుత్రుడైన అశ్వత్థామ మహారథుడు, సఫల ప్రయత్నుడు, వేగంగా చేతులు కదల్చగలిగినవాడు, దృఢమైన ఆయుధాలు గలిగినవాడు, గట్టి పిడికిలి పట్టుగలిగినవాడు, దృఢమైన బాణాలు గలవాడు, బలవంతుడు, వేగవంతుడు, మీకోసం యుద్ధం చేయటానికి నిలిచి ఉన్నాడు. ద్విజ శ్రేష్ఠుడైన ద్రోణుడు ఆయనకు అద్భుతాలు, కాంతివంతాలు అయిన చతుర్విధ దివ్య మహా అస్త్రాలను ప్రసాదించాడు. ఆనర్త దేశంలో ఉండేవాడు, హృదికుని పుత్రుడు, మహారథుడు, సాత్వత వంశశ్రేష్ఠుడు, హస్త నైపుణ్యం కలిగినవాడు, భోజవంశీయుడైన కృతవర్మ మీకై యుద్ధం చేయగోరి ఉన్నాడు. యుద్ధంలో కంపింపజేయటానికి వీలు కానివాడు, మీ సేనా నాయకులలో మొదటివాడు, తన మాటను నిలుపుకోవటానికి మేనల్లుళ్ళు అయిన పాండవులను వదిలి మీ పక్షానికి వచ్చినవాడు, యుధిష్ఠిరునికి, ధర్మరాజుకు యుద్ధంలో కర్ణుణ్ణి తేజోవధ చేస్తానని మాట ఇచ్చినవాడు, బలవంతుడు, దురాదర్శుడు, ఇంద్రునితో సమాన పరాక్రమం కలిగినవాడు, ఋతాయన రాజపుత్రుడు అయిన శల్యుడు నీకోసం యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఉత్తమ జాతిలో పుట్టినవి సింధు దేశీయాలు, పర్వత ప్రాంత జాతులు, సముద్ర జాతులు, కాంభోజులు, వనాయు దేశ జాతులు అయిన గుర్రాల బలంతో కూడి గాంధారరాజు శకుని తన సైన్యంతో కలిసి యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మహాబాహువు, చిత్రంగా అస్త్ర యుద్ధం చేసేవాడు, శరద్వంతుని కుమారుడు అయిన కృపాచార్యుడు ఎంతో బరువై చిత్రమైన ధనుస్సును చేతబట్టి యుద్ధానికి నిలిచి ఉన్నాడు.